న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం భగీరథపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పురుగులతో కూడిన అన్నం వడ్డించారు. నాణ్యమైన భోజనం పెట్టాలన్న నిబంధనలను గాలికి వదిలేసిన ఏజెన్సీ నిర్వాహకుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తినలేక అన్నం పారబోశారు. హెచ్ఎంకు చెప్పినా పట్టించుకునే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పరకాల మండలం మల్లక్కపేట నాగారం గ్రామ శివారులో 5 క్వింటాల మిర్చిని దొంగలు అపహరించారని మల్లక్కపేట గ్రామానికి చెందిన రైతు దొమ్మటి బాబు పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బావి వద్ద ఆరబెట్టిన మిర్చి మాయం కావడంతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మిర్చికి డిమాండ్ ఉండడంతో ఈ దొంగతనాలు జరుగుతున్నాయని, అపహరణకు గురైన మిర్చి విలువ ₹1,00,000 పైగా ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. నిల్వ చేసిన మిర్చి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు రైతులకు సూచించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐడీఓసీలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని, కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫైళ్ల క్లియరెన్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మందమరి ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు జిఎం సతీమణి శ్రీవాణి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఏరియా సిఈఆర్ క్లబ్ ఆవరణలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన మహిళలతో బాల్, బాంబూన్ బ్లాస్ట్, గ్రూప్ డాన్స్ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ పోటీల్లో సుమారు 200 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ఈ నెల ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇల్లందు క్లబ్లో నిర్వహించే కార్యక్రమంలో జిఎం రాధాకృష్ణ చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్, వైస్ చైర్మన్ శ్రీ గంధం నరేందర్ గుప్తా పర్యటించారు. 3వ వార్డు కౌన్సిలర్ ముత్తినేని వెంకన్నతో కలిసి వార్డులోని సమస్యలను గుర్తించి వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటన నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు జరిగింది. నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ఉమ్మడి నల్గొండ జిల్లా సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 99 రోజుల యాక్షన్ ప్లాన్ను వివరించారు. కల్వకుర్తి పట్టణంలో వీధి కుక్కల బెడద తీవ్రమై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గా ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వైరస్ సోకిన కుక్కలు ప్రజలను కరిస్తే తీవ్రమైన వ్యాధులు వస్తున్నాయని, కల్వకుర్తి మున్సిపాలిటీ పాలకవర్గం వెంటనే ప్రజలను ఈ బెడద నుంచి కాపాడాలని ఆయన కోరారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో కాళేశ్వరం నీళ్లు పుల్లూరు చెరువులకు చేరకపోవడంతో రైతుల పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. దీనికి నిరసనగా రైతులు ధర్నా చేపట్టారు. ఈ సంఘటన సిద్దిపేట నియోజకవర్గంలో చోటు చేసుకుంది. రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీటి లభ్యత లేకపోవడం వల్ల వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ములుగు మండలం దేవగిరి పట్టణంలో 10 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం చింతలపూడి వినోద అనే లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం మంచికంటి హాల్లో సిపిఎం 2 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, పక్షవాతం, కంటి, చెవి, ముక్కు, గొంతు వంటి వివిధ రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఛాతీ వైద్య నిపుణులు కాట్రగడ్డ యమునతో పాటు పలువురు వైద్యులు రోగులకు ఆరోగ్య సూచనలు చేశారు. ఈ శిబిరం ద్వారా అనేక మందికి వైద్య సేవలు అందాయి.